బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కులగణనకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఫ్రీ బస్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ తో పాటుగా ముఖ్యంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఈ విధంగా అనేక సంక్షేమ హామీల్ని ఆయా పార్టీలు పోటాపోటీగా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఢిల్లీ ఓటర్లని ప్రభావితం చేయబోతున్నాయి. సో ముఖ్యంగా ఈసారి మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి చాలా మంది ఓటర్లు మనం మాట్లాడినప్పుడు చెప్పారు. అలాగే యువ ఓటర్లు కూడా చాలా మంది వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఎడ్యుకేషన్ పాలసీలో గానీ ముఖ్యంగా యువతకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కూడా ఫస్ట్ టైం ఓటర్స్ తమ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. సో పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా ముఖ్యంగా ఎవరైతే ఓటు వేయడానికి ముఖ్యంగా పోలింగ్ స్టేషన్స్ కు వస్తున్నారో సో వాళ్ళకి ఒక పూల మొక్కని కానీ లేక ఒక చిన్న మొక్కని కూడా ఎలక్షన్ కమిషన్ అందజేస్తూ ఓటర్లలో ముఖ్యంగా అవగాహన పెంచుతూ ముఖ్యంగా దేశ మార్పుకి నాంది ఈ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఓటర్లని ప్రభావితం చేసే విధంగా కూడా ఉత్సాహపరిచేందుకు వినూత్న పద్ధతుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా ముఖ్యంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసీ ప్రమోటర్స్ గా ఉన్న సచిన్ టెండూల్కర్ నుంచి ఐవీఆర్ కాల్స్ గానీ లేక ఎన్నికల సంఘం నుంచి నేరుగా ఢిల్లీలో ఉన్న ఓటర్లకి మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా SMS ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం కూడా ఇటు ఓటర్లని